والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. గౌరవనీయులైన సభాధ్యక్షులు, విలువైన సమయాన్ని కేటాయించి విచ్చేసినటువంటి అతిథ మహారథులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. हमारा संविधान हमारा स्वाभिमान. మన సంవిధానం మన స్వాభిమానం. తెలుగు ప్రజలకే కాదు, మన దేశ పౌరులందరికీ గర్వాన్ని కలిగించే క్షణాలి. ప్రజాస్వామ్య పండుగను సగర్వంగా జరుపుకునే సందర్భం ఇది. రాజ్యాంగ పాలన నీడలు చేసిన 25 ఏళ్ల ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది. మన రాజ్యాంగ నిర్మాతలు పవిత్ర కార్యంగా భావించి చేపట్టిన శుభ సంకల్పం వల్లనే ఇది సాధ్యమైంది. రాజ్యాంగం ఆమోదం పొంది 75 వసంతాలు పూర్తవడాన్ని ఘనమైన వేడుకగా నేడు మనం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వేడుకలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందన. గౌరవనీయ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ శుభ సభ నిర్వాహకులకు శుభాభినందనలు. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష. అభిమాన మిత్రుల, ఒక వ్యవస్థ 75 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుందంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఇదో గొప్ప విశేషం. వజ్రం ఎంత విలువైనదో దానికన్నా మహోన్నతమైనది ఈ వజ్రోత్సవం. అభిమాన మిత్రులారా, మనకు స్వాతంత్రం లభించిన తర్వాత దేశ భవిష్యత్తు గురించి అనేక నిరాశజనక అంచనాలు వినబడి అటువంటి సందేహాలన్నిటినీ, శంకలన్నిటినీ, సంశయాలన్నిటినీ పటాపంచులు చేసిన రాజ్యాంగం నేడు మనల్ని ఉన్నత స్థానంలో స్థిరపరిచి దృఢపరిచింది. ఈ ఘనతను సాధ్యం చేసిన రాజ్యాంగ నిర్మాతలకే కాక రాజ్యాంగ స్ఫూర్తిని ఆదరించి గౌరవించిన కోట్లాది పౌరులకు కూడా చెయ్యెత్తి జై కొట్టాల్సిన శుభగడియ. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడ, గతమెంతో ఘనకీర్తి గలవోడ అని వేములపల్లి శ్రీకృష్ణ గారు అన్నట్టు తెలుగువారమైన మనమందరం భారత స్వాతంత్ర సమర యోధులకు, రాజ్యాంగ నిర్మాతలకు, వందల సంవత్సరాలుగా దేశ సరిహద్దులను కాపాడుతున్న వీర జవానులకు, దేశ నాడి శ్రామిక జీవులైన కిసానులకు ఘన నివాళులు అర్పించాలి.
జై జవాన్, జై కిసాన్, జయ హో భారత సంవిధాన్ అని నినదించాల్సి ఉంది. ప్రియ భారత అవని మనందరి జీవన ధాత్రి వేదికగా ఈ సంవత్సరం 7 పద్మ పురస్కారాలు మన తెలుగు వారికి దక్కడం నిజంగా గర్వకారణం. అభిమాన మిత్రులారా, మన రాజ్యాంగ రూపకల్పనలో మహిళల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనది. రాజ్యాంగ సభకు చెందిన 15 మంది గౌరవనీయ మహిళలు క్రియాశీలంగా పనిచేశారు. వారు తమ అభిప్రాయాలతో చర్చల స్థాయిని పెంచేవారు. భిన్న నేపథ్యాలకు చెందిన వీరు చేసిన సూచనలు రాజ్యాంగానికి చక్కని దిశను సూచించాయి. మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు అనేక ప్రపంచ దేశాలు ఎంతో సమయం తీసుకుంటే మన దేశంలో రాజ్యాంగం అమలు తొలి రోజు నుంచి మహిళలకు ఓటు హక్కును కల్పించడం నిజంగా మనందరికీ గర్వకారణం. పాలించి పెంచిన తల్లులు సార్, పాలించడం ఒక లెక్క అని శ్రీ విక్రమ్ గారు చెప్పిన మాటలు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అభిమాన మిత్రులారా, వినా స్త్రీ జననం నాస్త్రీ, వినా స్త్రీ గమనం నాస్తి, వినా స్త్రీ జీవం నాస్తి, వినా స్త్రీ సృష్టి ఏవ నాస్తి. అంటే స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు అని చెప్పుకుంటున్నాం. కానీ నేటి సమాజంలో చెప్పుకోవడానికి ఆడవారి గొప్పతనం ఎంతుందో ఆడవారి పైన జరుగుతున్న అత్యాచారాలు కూడా అన్నీ ఉన్నాయి. అమ్మ కడుపులో నుంచే కొడతాం, అమ్మమ్మ నాన్నమ్మ చెప్పే కథలే వింటాం, అక్క చెల్లెలుగా జతగా పెరుగుతాం, భార్యతో జీవితం పంచుకుంటాం, కూతుర్ని ప్రేమగా పెంచుకుంటాం. పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ఆడవారికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ వీళ్ళు కాకుండా వేరే అమ్మాయిని మాత్రం తక్కువ చేసి మాట్లాడతాం, చులకనగా చూస్తాం, తప్పుగా ఆలోచిస్తాం. తప్పు ఎక్కడుంది, ఎవరిలో ఉంది అని ఆలోచించాం. ఎవరైనా అడిగితే మౌనం వహిస్తాం, లేదంటే ఆ తప్పుని కూడా ఆడవారి మీదే తోసేస్తాం. అభిమాన మిత్రులారా, మనం విదేశాల్లో నివసిస్తున్నాం. మనలోని చాలా మంది అదృష్టవంతులు భార్య పిల్లలతో ఇక్కడ జీవిస్తున్నారు. అయితే అధిక శాతం మంది కష్టజీవులు, వారి భార్య పిల్లలు భారతదేశంలో ఉన్నారు. వారు కష్టపడుతున్నారు. అయితే ఆ పిల్లల్ని పెంచి పోషిస్తున్నది, సంస్కారవంతులుగా చేస్తున్నది, ఉన్నత విద్య అర్జించేలా వారికి తరబీదు ఇస్తున్నది నిజంగా మహిళామణులే. కాబట్టి అభిమాన మిత్రులారా, మన ఆలోచన విధానం మారితే చాలా వరకు ఆడవారి మీద అత్యాచారాలు తగ్గుతాయి. ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మనమందరం పివి సింధు, సైనా నెహ్వాల్, మిథాల్ రాజ్ క్రీడల్లో రాణించి కప్పులు సాధిస్తే ఎంతో గర్వంగా వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్ పోస్టులు పెడతాం. కానీ ఇంటి ఆడపిల్లల్ని మాత్రం ఉన్నత చదువులకు, ఆటలకు ప్రోత్సహించరు. ఎక్కడ వరకు ఎందుకు? సొంతంగా మన ఇంట్లో మన అమ్మనే కనుక మనం గమనించినట్లయితే అభిమాన మిత్ర, నిద్ర లేచింది మొదలు మళ్ళీ నిద్రపోయేంత వరకు క్షణం తీరిక లేకుండా అమ్మ ఎంత కష్టపడుతుందో మనం అర్థం చేసుకోవాలి. టీ కాఫీలు అందించడం మొదలు
తయారు చేయడం మొదలు, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం మొదలు, ఆ తర్వాత పాత్రలు కడగడం మొదలు, సాయంత్రం మళ్ళీ మనం ఇంటికి వస్తే మన కోసం స్నాక్ తయారు చేసి పెట్టడం మొదలు, రాత్రి భోజన తయారు చేయడం చేసి పెట్టడం మొదలు, మళ్ళీ పాత్రలు కడగడం మొదలు, ఇవన్నీ తీసుకుంటే మనమందరం నిద్రపోయిన తర్వాత మన అమ్మ నిద్రపోతుంది. అయితే మనందరికన్నా ముందే మన అమ్మ నిద్ర లేస్తుంది. నిజంగా ఒక పురుషునిగా ఈ పనులు గనక ఒక్క రోజులో మనం చేయగలిగితే, నిజంగా చెయ్య సాధ్యం కాదు, సగం చేసిన మన ఇంట్లో మన భార్యలు గాని మన తల్లులు గాని పడే కష్టానికి గాను సెల్యూట్ కొట్టగా తప్పదు. కాబట్టి అభిమాన మిత్రులారా, వంట వార్పులో గాని ఇతర ఇంటి వ్యవహారాల్లో గాని ఆడవారికి చేదోడు వాదోడుగా ఉండడం నామోషిగా భావించబడదు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఖైరుకుమ్ ఖైరుకుమ్ లి అహ్లి వ అన ఖైరుకుమ్ లి అహ్లి. మీలో ఉత్తములు ఎవరంటే మీ ఇంటి వారి ఎడల ఉత్తమంగా వ్యవహరించేవారు, నేను నా ఇంటి వారి విషయంలో ఉత్తముడను అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవేయడమే కాకుండా వంట వార్పు విషయంలో ప్రవక్తలను సహకరించేవారు. ఏదైనా ఇంటి పని ఉంటే చెత్త ఊడ్చడం లాంటి పనులు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసేవారు. కనుక అభిమాన మిత్రులారా, చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ఆదర్శాలు నెలకొల్పి వెళ్ళారో వారు నిజంగా ఆదర్శవంతులుగా జీవించారు కనుక నేటికి మానవ సమాజం వారంటే గౌరవిస్తుంది. కాబట్టి మన పిల్లలు కనీసం మనల్ని మంచి నాన్నగా గౌరవించాలి, అభిమానించాలి అంటే మన భార్యకి గాని మన యొక్క తల్లికి గాని మన ఆడపడుచుకు గాని ఇవ్వాల్సిన గౌరవం స్థాయి అనేది మనం ఇచ్చేందుకు ప్రయత్నించాలి సోదరులారా. ఇక అభిమాన మిత్రులారా, భారత రాజ్యాంగం ఒక జీవశాస్త్రం, అది మానవ అభ్యుదయ సోపానం, ప్రజా జీవన సమన్వయ సముజ్వల ప్రభా సమాన దీపిక. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోని అత్యుత్తమ రాజ్యాంగం కొనియాడబడింది. ఇక మీదట కూడా వేణోళ్ళ కీర్తించబడుతూనే ఉండాలి అని బలంగా కోరుకున్నాం. రాజ్యాంగ ఆత్మ అభిమానం మిత్రులారా ఎక్కడో ఉండదు, దేశ ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటుంది. ప్రజల ఆలోచనలు ఆకాంక్షలకు అక్షర రూపం భారత రాజ్యాంగం. 5 తరాలుగా తరతరానికి మారుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అవసరమైన మార్పు చేర్పులు చేసుకుంటూ భారత రాజ్యాంగం సజీవ చిత్రంగా ముందుకు దూసుకుపోతూనే ఉంది. రాజ్యాంగం కేవలం ప్రభుత్వం మాత్రమే పాటించాల్సిన ప్రామాణిక పత్రం మాత్రమే అయినట్లయితే ప్రజాస్వామ్యం చిక్కుల్లో పడుతుంది. అందుకే అది క్రింది స్థాయికి చేరాలి. రాజ్యాంగం గురించి సులభంగా అర్థమయ్యేలా చెప్పాల్సి వస్తే భారతదేశ ఐక్యత, భారతీయుల గౌరవం, ఈ 2 మౌలిక సూత్రాల సారాంశాన్ని సాకారం చేసేదే రాజ్యాంగమని మనం భాష్యం చెప్పుకోవచ్చు. ఇక అభిమానం ఇట్లా, భారత రాజ్యాంగం కేవలం పరిపాలనకు సంబంధించిన నియమాలు, సూత్రాల సమాహారం కాదు. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలు మూల స్తంభాలుగా అన్ని విధాల ప్రజల అభివృద్ధిని కోరుకునే సమున్నత ఆశయం. 75 సంవత్సరాలుగా సామాజిక, ఆర్థిక, లింగ భేదాలకు అతీతంగా దేశ ప్రజలు వారి యొక్క జీవితాన్ని రాజ్యాంగం ప్రభావితం చేస్తూనే ఉంది. పేద ధనిక అని తేడా లేకుండా ఓటు హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ, ఇష్టం వచ్చిన ధర్మాన్ని పాటిస్తున్నారన్న అది కేవలం రాజ్యాంగం చలువే. అందుకే మన సంవిధానం మన స్వాభిమానం అన్నారు. అభిమాన మిత్రులారా, 7 దశాబ్దాల క్రితం రూపొందించిన ఆ రాజ్యాంగ ప్రతి ఈ రోజు కూడా ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు, పౌరులకు కూడా నిత్య నూతనంగా ఉపయోగపడుతున్నది. మౌలిక సూత్రాలైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వాల కోసం
గట్టి దన్నుగా నిలిచి ప్రభుత్వానికి ఆదేశిక సూత్రాలను, దేశ సమైక్యత సమగ్రతను కాపాడడంలో సాధారణ పౌరులకు వారి ప్రాథమిక బాధ్యతలను గుర్తు చేయడంలో మన రాజ్యాంగం యావత్ భారత సమాజానికి దారిదీపంగా ఉంది. అభిమాన మిత్రులారా, భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలున్నారు. వారిలో సుమారు 50 కోట్ల మంది యువకులే ఉండడం అనేది నిజంగా గర్వకారణం. అయితే వీరికి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా రంగాలు అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంది. కానీ పాలక వర్గాలు యువత మీద దృష్టి పెట్టకుండా ఆశ్రితులైన వారికి ఎక్కువగా ఆర్థిక వెసులుబాటును కల్పిస్తూ యువత శక్తిని, సామర్థ్యాన్ని, ప్రతిభను, నైపుణ్యాన్ని, నవ్యతను దెబ్బతీస్తున్నారు. ఒకప్పుడు రాజ్యంలో రాజే చట్టం, రాజు మాటే శిలాశాసనం. మరి ఇప్పుడండి చట్టమే రాజు, చట్టమే ప్రభుత్వం, చట్టమే సర్వాధికారం. ఇక్కడ చట్టం అంటే రాజ్యాంగం. మరి అలాంటి మహోన్నత చట్టాన్ని కొందరు చుట్టంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తే అది ఎంత ప్రమాదానికి దారి తీయగలగదో సుమతులు అర్థం చేసుకున్న, బహుశా కుమతులకు ఇది అర్థం కాకపోవచ్చు. అలాంటి సుమతులు నేటి మన ఇద్దరు వక్తలు. అందులో అన్నాజీ గారు చాలా చక్కటి 2 విషయాన్ని ఆయన తెలియజేశారు. అందులో మొదటిది, మనం మన మూలాలను మరచిపోతున్నాము అంటే మన మూలాలను మనం తెలుసుకోవాలి. గణతంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర దినోత్సవానికి మధ్య తేడా అనేది మనం తెలుసుకోలేకపోతున్నాము, వివరించలేకపోతున్నామంటే ఎంత దీన స్థితిలో మన యువత ఉంది అన్న విషయాన్ని చక్కగా ఆయన చెప్పడమే కాకుండా చాలా మంచి విషయం ఆయన తెలియజేశారు. అదేమిటంటే రాజ్యాంగ రచనల్లో నాటి సాత్వికులు, స్వాప్నికుల సాధక బాధలు అవే వారిని అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టాయి అని చక్కటి వివరణ ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే ఆ తర్వాత వక్త అయిన వెంకట్ గారు చాలా మంచి విషయాలు ఆయన 4 అంశాలు ముఖ్యంగా ప్రస్తావించారు. అందులో అంతరంగిక భద్రత, అలాగే విదేశాలతో సత్సంబంధాలు, ఆర్థిక సువ్యవస్థ అనేది దాన్ని బలోపేతం చేసుకోవడం అనే విషయాలతో పాటు చాలా మంచి విషయాన్ని ఆయన చెప్పారు. అదేమిటంటే వాస్తవ అవాస్తవ ఘర్షణలో సామాన్యుడు బలి కాకూడదన్న సెల్యూట్ ఆయన. ఎందుకంటే చాలా చిన్న మాట ఇది. అయితే చెప్తాడు, సముద్రాన్ని పూజాలో బంధించడం లేదంటే గిరిని గరిటలో అందించడం అంటారు. అలాంటి అద్భుతమైన మాట ఆయన చెప్పారు. అలాగే మంచి పాలకుల ద్వారానే మంచి పాలన సాధ్యమవుతుందని కూడా ఆయన సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, స్వాతంత్రం అంటే స్వేచ్ఛను కలిగి ఉండడం మాత్రమే కాదు, దేశం పట్ల బాధ్యతగా మెలగడం కూడా అన్నది కొందరికి పట్టినా ఇంకొందరు పట్టించుకున్నా అధిక శాతం మంది ఏది పట్టనట్టే ఉన్నారు. ఎవరి బతుకు వాళ్ళు బతకడానికి తీరిక ఉండడం లేదు. అలాంటిది దేశం గురించి ఏం ఆలోచిస్తాం అనుకొని 5 ఏళ్లకోసారి ఎవరో ఒకరిని గద్దెని అప్పగించి బ్రతుకుని మామూలుగా నెట్టుకొచ్చేస్తున్నారు. ఇక అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న వాళ్ళు కొందరు మహానుభావులు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు, ప్రజలకు చేయాల్సిన మేలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ కూడా అధిక శాతం మంది దాన్ని నిలుపుకోవడం కోసం కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు. అది తప్ప ఓటేసిన ప్రజల కోసం, ఒట్టేసి మాటిచ్చిన ప్రజల కోసం వారు పని చెయ్యడం లేదు. అవినీతి, కరప్షన్, బంధుప్రీతి, నెపోటిజం అన్ని చోట్ల మనకి దర్శనమిస్తూ ఉంది. నేటి మన దుస్థితిని నాడే స్వప్నించారు మన కవి శ్రేష్ఠులు, కీర్తిశేషులు శ్రీశ్రీ గారు. ఆయన కేవలం దాన్ని పేర్కొనడమే కాకుండా దానికి చక్కటి ఉపాయం కూడా ఆయన ఎరుకపరిచారు. ఆయన చెప్పిన మాటను మనం ఇక్కడ నెమరు వేసుకోవాలి. పదవి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగినే
ప్రతి మనిషి మరి ఒకరిని దోచుకునే వాడే, తన సౌఖ్యం తన భాగ్యం చుచ్చుకునేవాడే, స్వార్థమే అనర్థ కారణం, అది చంపుకొనుటే క్షేమదాయకమని ఆయన చెప్పిన ఆ మాట అనేది మనం ముడివేసి పెట్టుకోవాలి. అలాగే వాడుక భాషకు అడుగుజాడ అయిన గురజాడ వారి మాటల్లో చెప్పాలంటే, సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడుపడవై, దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు. అభిమానం. ఇట్లా చివరిగా కొన్ని విషయాలు ప్రస్తావించి నా మాట నేను పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. భిన్న ప్రాంతాల, భాషల, మతాల, సంస్కృతుల భారతీయ ప్రజానీకాన్ని ఏకం చేయడమే అసలైన సవాలు అని అంబేద్కర్ గారు అన్నారు. దేశంలో ఐక్యతా భావం వెల్లివిరిసేలా, ఒకరితో ఒకరు సామరస్యంగా ఉంటూ ఐక్యతా భావంతో నిర్ణయాలు తీసుకునేలా ఎలా ప్రేరేపించాలని ఆలోచించాలి అని అంబేద్కర్ గారు అలా అన్నారు. ఆనాడే కాదు, ఈనాడు సైతం భిన్నత్వంలో ఏకత్వమే భారత్ ని నిర్వర్తించే అసలైన శక్తి. వైవిధ్యాన్ని మనం వేడుకగా చేసుకుంటున్నాం. ఆ వైవిధ్యాన్ని స్వీకరించడంలోనే దేశ పురోగతి దాగుంది. భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని వేడుక చేసుకోవడం మన జీవితంలో అంతర్భాగం అవ్వాలి. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ కు మనమందరం అందించగలిగే నిజమైన ఘన నివాళి అవుతుంది. ఇక అభిమానం. ఇట్లా ఒక చిన్న ఉపమానం మీ అందరికీ చెబుతాను. అదేమిటంటే, ఈరోజు మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు ఏదో ఒక అసంతృప్తితో, ఒకరి మీద అసంతృప్తితో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇలా అసంతృప్తితో ఉన్న కొందరు యువకులు వారికి మేము ఎందుకు అసంతృప్తితో ఉన్నామన్న విషయం తెలియక వారికి పరమ శ్రేయోభిలాషి అయిన గురువు దగ్గరికి వెళ్ళడం జరిగింది. గురువు వారందరినీ హాల్లో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి కాఫీ తయారు చేసుకువచ్చాడు. వచ్చిన తర్వాత ఆ కాఫీ వారందరికి అందించి అందులో రకరకాల కప్పులు తీసుకువచ్చారు. ఆ కప్పుల్లో మట్టి కప్పులు కూడా ఉన్నాయి, ప్లాస్టిక్ కప్పులు కూడా ఉన్నాయి, ఇనుమ కప్పులు కూడా ఉన్నాయి, స్టీల్ కప్పులు కూడా ఉన్నాయి, వెండి కప్పులు కూడా ఉన్నాయి, బంగారు కప్పులు కూడా ఉన్నాయి, వజ్ర వైడూర్యాలు మణిమాణిక్యాలు పొదగబడిన ఖరీదైన కప్పులు కూడా ఉన్నాయి. ఇంకా కాఫీ పెట్టేసి కప్పులు అక్కడ పెట్టేసి అందరూ ఆ కప్పుల్ని వెతుక్కుంటున్నారు. ఏ కప్పు నేను తీసుకోవాలి, ఏ కప్పులో నేను తాగాలి, అతనే కప్పు తీసుకున్నాడు, ఇతనే కప్పు తీసుకున్నాడని చివరికి ఎవరికి తోచిన కప్పుల్లో, ఎవరికి నచ్చిన కప్పుల్లో కాఫీ వేసుకొని వారు తాగుతున్నారు. తాగుతూ వండుకుని, అంటే నాకన్నా మంచి కప్పు అతనికి పోయిందే, ఆ కప్పు నాకు వచ్చి ఉంటే మంచిదే అన్నట్టు ఆలోచన చేస్తున్నారు. అభిమానవంతులా, అప్పుడు ఆ గురువు చెప్పిన మాట ఏమిటంటే, జీవితం అనేది కాఫీ లాంటిది. దాన్ని మీరు ఆస్వాదించాలి. కానీ ఆస్వాదించలేకపోతున్నారు, అసంతృప్తితో జీవిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే పోలికలు, హోదాలు, అంతస్తులు, కులాలు, మతాలు, ఇలాంటివి ఈ గీతలు అనేవి మీరు గీసుకొని వాటి ద్వారా ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారు కనుక జీవితంలో సంతృప్తి అనేది దొరకడం లేదు అని ఆ సందర్భంగా తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి అభిమానం ద్వారా జీవితం అనేది చాలా తేలికనేది. నిజంగా గమనించండి, కూడు, గూడు, గుడ్డ ఇవే కదండి మౌలిక అవసరాలు. ఉన్నవాడు ఎక్కువ స్థాయిలో దాన్ని అనుభవిస్తాడు, లేనివాడు తక్కువ స్థాయిలో దాన్ని అనుభవిస్తాడు, అంతవరకే. అయితే మనం ఏం చేస్తున్నాం, ఈ జీవితాన్ని జీవించడానికి బదులు మనం వండొకరి మతం మీద బోధ జరగడం, వండొకరి సాంప్రదాయాల మీద బోధ జరగడం, వండొకరి యొక్క ఆహార అలవాట్ల మీద బోధ జరగడం, దీంతో మన సమయాన్ని మనం హననం అనేది చేసుకుంటున్నాం, సమయాన్ని వృధా చేసుకుంటున్నాం, సంతృప్తిని నిజంగా జీవితంలో కోల్పోతున్నాం. అలా కాకుండా మన జీవితాన్ని సంపూర్ణంగా మనం జీవించాలి అంటే, మనకు అసలైన సంతృప్తి లభించాలి అంటే అభిమానవంతులారా కప్పు కాదు ముఖ్యం, కాఫీ ముఖ్యం. కనుక అభిమానవంతులారా ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. అలాగే మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ప్రకృతి కొన్ని పాఠాలు నేర్పుతుంది. అదేమిటంటే, వెన్నెలకి ఏ మతం లేదు, కోకిలది ఏ కులము కాదు, గాలికి ఏ భాష రాదు, నీటికి ఏ ప్రాంతం ఉండదు, ఎల్లలు మనిషికి, కలహాలు మనిషివి,
మనం చల్లని వెన్నెలా మారి స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించాలి. నీళ్ళల్లే మారి అందరి దాహం తీర్చాలి. ఐకమత్యమే జాతికి దైవ రక్ష, అందుకే నిరంతరం సాగాలి మన ఈ మహోన్నత యొక్క దీక్ష. అంతిమంగా అభిమాన మిత్రులారా, చక్కటి విషయం చెప్తున్నాను, నా మాటలు పూర్తి చేస్తున్నాను. మనకంటే పెద్దవారంటే గౌరవం ఉండాలి. మన వయసు వాళ్ళతోటి స్నేహంగా ఉంటుండే ఆరోగ్యవంతమైన పోటీ ఉండాలి. మనకంటే చిన్న వాళ్ళతో ప్రేమ కరుణ ఉండాలి. మన ఈ కట్టుబాటు గుర్తుపెట్టుకోండి, మన ఈ కట్టుబాటు భాష, ప్రాంతం, మతం, జాతి అన్న అడ్డుకట్టల్ని తెంచుకున్న నాడు మానవత్వం గర్వంతో శిరసెత్తుకొని పరవశిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక అభిమానం మిత్రులారా, పెద్దలు చెప్పిన మాట, వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు, అసలు గొడవే రాకుండా ఆపుతాడు చూడు, వాడు గొప్పవాడు అని. కనుక ఒక దేహానికి ఉంటే కోరిక, అదే కోరిక ఒక దేశానికి ఉంటే అది ఉద్యమం అవుతుంది, విప్లవం అవుతుంది. మనం ఇష్టంగా అనుకునేది, అదృష్టమైతే బలంగా కోరుకునేది భవిష్యత్తు గనుక సమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించునలే శుభ సంకేతమని శ్రీ గారు అన్న మాట మనందరి అస్త్రం మరియు శస్త్రం కావాలి. ఈ మహత్తరమైన పవిత్రమైన కార్యాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి నా శుభాభినందనలు తెలియజేసుకుంటాను. విలువైన సమయాన్ని కేటాయించి నా మాటను విన్నందుకు గౌరవనీయ సభాధ్యక్షులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరికీ ధన్యవాదాలు. ఒక్కొక్క బిందు వల్లే జనులను ఒక్క చోట చేర్చి సముద్రమల్లే మార్చినారు మన స్వాతంత్ర సమరయోధులు. ప్రపంచమే వణికిపోయే పెను తుఫానులాగా వీచి ఆంగ్ల పాలనను ధిక్కరించారు మన జాతి రతనాలు. ఓ కవి చెప్పినట్టు, శ్వాసలోన దేశమే, మన గుండె ఘోషలోన దేశమే, దేశమంటే మీరు, మనమంటేనే దేశం. జై హింద్. ఇంతసేపు నా మాటలు శ్రద్ధగా Thank you very much, Maulana Syed Abdul Salam Amri Sahab Garu. Alhamdulillah.